ज्ञानेनरंशमथकर्कशतर्कतन्त्रे सिंहांशमेकमपि तद्विविधं समर्च्या तेन स्वयं तदभवद्गुरुराजयोगात् श्रीमण्डलीकगुरुमण्डनमाश्रितोऽहम्। ఉపకోసరుడికి త్రేతాగ్నుడు ఉపదేశం చేసినటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకుని గురువు స్వయంగా వివరణ ఇవ్వటానికి పూనుకుంటున్నారు. అబ్బాయి, వాళ్ళు సూచనాత్మకంగా ఉపదేశం చేశారు నీకు. ఇదమహమితి ప్రతిజిజ్ఞే లోకాన్వావ, లోకాలను గురించి వాళ్ళు మాట్లాడారు. అహంతుతే వక్ష్యామి తద్వక్ష్యామి, నేను పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి బ్రహ్మ విజ్ఞానాన్ని గురించి నేను ఉపదేశం చేస్తాను అని వారు మాట్లాడుతున్నారు. ఆత్మ యొక్క స్వస్వరూపం చాలా గొప్పది. దాని మహిమ ఏమిటో ఒక్క మాటలో చెప్తాను నీకు, తర్వాత దాని గురించి వివరణ ఇస్తాను. యథా పుష్కరబలాశా ఆపో నశ్లిష్యంతే ఏమేవం విధి పాపం కర్మ నశ్లిష్యతే అన్నారు. తామరాకు మీద నీరు తామరాకుని అంటకుండా అలా తిరుగుతూ ఉంటుంది. అలాగా బ్రహ్మవేత్త అయినటువంటి వాడి యందు పాపాలు ఉండవయ్యా. ఏ కర్మ అతనికి అంటదు. ఏ కర్మకి అతను గురికాడు, ఆ కర్మ ఫలానికి కానీ కర్మకు కానీ దేనికి కూడా అతను సంబంధించడు. జ్ఞాని కనుక అలా ఉంటాడయ్యా. బ్రవీతుమే భగవానితి, అంతే, అదే చెప్పండి నాకు గురుగారు అన్నాడు. తస్మై హోవాచ. అప్పుడు అతను అడగాలి కదా, అందుకోసం బ్రవీతుమే భగవాన్ అన్నాడు. అధీహి భగవో బ్రహ్మేతి అని తైత్తిరీయంలో అన్నట్టు. అలాగే అని చెప్పి ప్రారంభించారు. ఏషో అక్షిణి పురుషో దృశ్యతే ఏష ఆత్మేతి హోవాచ ఏతదమృతమభయమేతద్ బ్రహ్మేతి. అబ్బాయి, ఏష పురుషో అక్షిణి పురుషో దృశ్యతే, అక్షి పురుషుడు మనం కంటి యందు ఒకానొక జ్యోతిస్వరూపం పరమాత్మ దాంట్లో ఉంటాడు, కనపడుతూ ఉంటాడని చెబుతూ ఉంటాం ఉపనిషత్తులు చెప్పిన ప్రకారంగా. ఆయన పరబ్రహ్మ, ఆయన అమృతం అభయం, ఆయనే బ్రహ్మ అని నువ్వు తెలుసుకో అని అన్నారు. అదేమిటండి, కంట్లో బ్రహ్మ ఉండటం ఏంటి? నాకు అర్థం కల. ఏషో అక్షిణి పురుషో దృశ్యతే, ఆ పురుషుణ్ణి చూడటం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు నాయన. నివృత్త చక్షుర్భి బ్రహ్మ విద్యా బ్రహ్మచర్యాది సాధన సంపన్నై శాంతై వివేకిభి దృష్టేర్ద్రష్ట చక్షుశ్చక్షు ఇది శృత్యంతరాత్ అన్నారు భాష్యకారుడు. అన్ని ఇంద్రియములను నిరోధించుకున్నటువంటి జితేంద్రియుడు, బ్రహ్మచర్యాది సాధన సంపన్నుడు, శాంతుడు, శమదమాది సాధన సంపన్నుడు, వివేకి, అలాంటి వాడు చూడగలుగుతాడు. దృష్టేర్ద్రష్ట చక్షుశ్చక్షురుత శ్రోత్రస్య శ్రోత్రం అంటూ కేనోపనిషత్తు ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించి చెప్పింది అని ప్రారంభించారు. అయితే అది ఆ బ్రహ్మ మామూలుగా పుష్కర పలాశ దృష్టాంత ప్రకారంగా నిర్లేపం, దాని యందు ఏమీ పాపకర్మ అంటదు అని చెప్పింది. జ్ఞానికి కూడా, బ్రహ్మజ్ఞానికి కూడాను అతనికి ఎటువంటి పాపం అంటే అవకాశం లేదు. పుష్కర పలాశం పైన తామరాకు మీద నీరు ఏ రకంగా అంటదో అట్లా బ్రహ్మవేత్త యందు కూడా పాపాలు ఏమీ సంక్రమించవు. అలాగే ఈ కంటి యందు కూడా, కన్ను కూడా అలాంటిది, శుద్ధమైనటువంటిది, ఏ రకమైనటువంటి
సంపర్కం దానికి సంక్రమించదు అని నీకు ఒక దృష్టాంతం చెబుతాను. తద్యద్యప్యస్మిన్ సర్పిర్వా ఉదకం వాసించితి వర్తని ఏవ గచ్చతి. కంట్లో ఏదైనా నువ్వు నీళ్లు కానీ కాస్త నెయ్యి కానీ పెట్టు, అది క్రమంగా ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి కంటి మార్గాల్లో 2 పక్కలు ఉన్నాయి చూడు, ఆ మార్గాలతో బయటకు వచ్చేస్తుంది, కానీ కంట్లో అంటుకోదు. అది శుద్ధమైనటువంటి చోటది. పలాశం పుష్కర పలాశం ఆకు తామరాకు ఎలాగా శుద్ధమైందో అట్లా ఇది కూడా శుద్ధమైనటువంటిది. కాబట్టి పెట్టినటువంటి నెయ్యి కానీ నీళ్లు కానీ దానికి బయట నుంచి వచ్చేస్తాయి. ఆత్మ జ్ఞానికి కూడా జ్ఞాన ప్రభావం చేత అతనిలో ఎటువంటి పాపాలు సంక్రమించడానికి అవకాశాలు లేవు అని కూడా నీకు నేను ఇందాక తెలియజేస్తున్నాను. ఆకులో స్థానంలో ఉన్నటువంటి ఉదకం దానికి అంటనప్పుడు అట్లా కంటిలో ఉన్నటువంటి నీరు దానికి అంటనట్టు పరమాత్మ అక్షి పురుషుడికి మాత్రం పాపాలు అంటుతాయి, ఆ ఉపాసకుడికి ఎలా అని చెప్తాం మనం? ఏతగం సంయద్వామ ఇచ్చాచక్షతే ఏతగం హవా సర్వాణి సవామాని సవిసంయంతి సర్వాణ్యేవం వామాన్యభిసంయంతి జే ఏవం వేద. నాయన సంయద్వామ అతన్ని, ఆ ఆత్మని సంయద్వామ గుణం విశిష్టంగా నువ్వు ఉపాసన చేయాలి. అంటే అర్థం ఏమిటి? సంయద్వామ అంటే సర్వాణి కర్మఫలాన్ని పరమాత్మానమేవ ప్రాప్నువంతి. అతనిలో మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ పరమాత్మకే చెందుతాయి తప్ప మనకి ఏమీ చెందవు అనే విషయం ఆ గుణంతో ఆ పరమాత్మను నువ్వు తెలుసుకోవాలి. అంటే అర్థం నాకు సరిగ్గా తెలియలేదు. ఏం లేదు, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మాట అన్నారు, యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్సి కోంతే తత్కురుషు మదర్పణం. నువ్వు ఏది చేసి తెలుసుకున్నావో అదెల్లా కూడా నాకు అర్పించేసేయి అని అన్నారు ఆయన. కాబట్టి ఆయనకి సంక్రమించటం, ఆయనకే ఇవన్నీ చెందటం జరుగుతాయి. కానీ ఆయన స్వయంగా వీటన్నిటిని కూడాను తీసుకుంటాడు. ఆయనే స్వయంగా వీటన్నిటిని పరిశీలిస్తారు, తర్వాత ఫలం ఇస్తారు. అందువలన ఆ పరమాత్మని ఆ గుణంతో నువ్వు ఉపాసన చెయ్యి అని సంయద్వామ అనేటటువంటి గుణం అనే విషయాన్ని బోధించారు. ఏషౌ వామని రేష సర్వాణి వామాని అనుమతి సర్వాణి వామాని నయతి జే ఏవం వేద. అదే కాక వామనీ అనేటటువంటి గుణం పరమాత్మకి. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఉపాసకుడు ఉపాసన బలం వలన ఏ ఫలాల్ని పొందవలసి ఉంటాడో ఆ ఫలాలన్నింటినీ కూడాను ఆ పరమాత్మే ఇస్తారు. ఫలములు, ప్రయోజనాలు ఆనుషంగికంగా ఒకవేళ ఏదైనా పొందవలసి ఉన్నప్పుడు వాటిలన్నింటినీ కూడాను ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ. ఫలమత ఉపపత్తి అనే బ్రహ్మసూత్రాల్లో కర్మఫలం ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ, ఉపాసనా ఫలం ఇచ్చేవాడు పరమాత్మేనా లేకపోతే ఉపాసన ఇస్తుందా అని ఒక అనుమానాల మీద ఈ ఉపాసనా కర్మ ఇవి జడాలు కాబట్టి ఇవి ఫలమివ్వటం అనేటటువంటిది అసంభవం. పరమాత్మ చేతనుడు కాబట్టి ఆయనే ఇస్తాడు అని నిర్ణయించారు. అదే ఇక్కడ కూడాను సర్వాణి వామాని నయతి, సమస్తమైనటువంటి కర్మఫలాలు అన్నిటిని కూడాను ఆయన పొందింపచేస్తాడు ఎవరైతే ఈ రకంగా ఉపాసన చేస్తారో అలాంటి వారికి అని చెప్పారు.
తర్వాత ఏష ఊభామని ఏష సర్వేషు లోకేషు భాతి సర్వేషు లోకేషు భాతి ఏవం వేద. ఇతను భామనీ గుణ విశిష్టంగా నువ్వు ఉపాసన చేయి అంటే ఏమిటని అడిగాడు. భాశబ్దానికి దీప్తి, కాంతి అని అర్థాలున్నాయి. ఆయన గొప్ప జ్యోతిస్వరూపుడు పరమాత్మ. లోకంలో సూర్యుడు, చంద్రుడు మొదలైన వాళ్ళందరూ కూడాను జ్యోతిస్వరూపాలని మనందరం చూస్తూ ఉంటాం. ఉన్న జ్యోతిర్మండలంలో కల్లా ఆదిత్యుడు చాలా గొప్పవాడు. ఆయన కూడా అస్వతంత్రుడే కానీ స్వతంత్రుడు కాడు. ఆయన కూడా పరమాత్మ నుండి జ్యోతిష్సుని పొంది తర్వాత ఆయన ఆ జ్యోతిష్సుతోనే ఆయన వెలుగుతూ ఉంటాడు. ఆయన్ని ఒకవేళ వెళ్ళి నువ్వు ఏదైనా అడిగావనుకో, నువ్వు వెళ్ళలేవనుకో చెప్తున్నాను, వెడితే నీ జ్యోతిష్సు చాలా గొప్పదయ్యా, నీ జ్యోతిష్సు వలన ఈ ప్రపంచం అంతా ప్రకాశిస్తోంది అని అడిగితే, ఇది నా జ్యోతిష్సు కాదండి, ఇది పరమాత్మ జ్యోతిష్సు, దాన్ని నేను సంక్రమింపజేసుకుని తద్వారా నేను ప్రకాశింపజేస్తున్నాను, కానీ నాకేమీ దీంట్లో స్వాతంత్ర్యం లేదు అని చెబుతాడు ఆయన. అందుకనే పరమాత్మ యదాదిత్యగతం తేజో జగద్భాసయితేఖిలం చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం అన్నాడు ఆయన. ఆ సూర్యుడిలో ఉండే తేజస్సు నాదేను, ఆయన యాచిత మండన న్యాయంతో తీసుకెళ్ళి వాడుకుంటున్నాడు, సర్లే నేను ఇచ్చాను. తస్య భాష సర్వమిదం విభాతి అని ముండకోపనిషత్తు అంది. అతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతో అయం అగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. ఆయన జ్యోతిష్సులు వీళ్ళందరూ కూడాను ఆయన జ్యోతిష్సునే వాడుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ఆయన్ని వీళ్ళేం ప్రకాశింపజేస్తారండి? వాళ్ళకే ఠికాణా లేదు, వీళ్ళు ఆయన్ని ప్రకాశింపజేస్తారా అన్నాడు ఒక చోట. కాబట్టి సమస్త లోకాల్లోనూ ఆయనే ప్రకాశిస్తున్నాడు. లోకంలో ప్రకాశింపజేసే వాళ్ళందరూ ఆదిత్యుడు, రాత్రిపూట చంద్రుడు, అగ్ని మొదలైన వాళ్ళందరూ కూడా ఆయన స్వరూపులే కానీ ఆయన కంటే భిన్నం కారు అనే తద్గుణ విశిష్టంగా ఆ పరమాత్మను ధ్యానం చేయాలి, ఉపాసన చేయనైనా. ఇలాంటి ఉపాసకుడు పరమాత్మ ఉపాసకుడు అనమాట వీడు, అది బ్రహ్మోపాసకుడు అనమాట వీడు. వాళ్ళు ఊరికే అగ్నులు వాళ్ళ శరీరాల వరకు వాళ్ళు చెప్పారు, సూచనంగా కం బ్రహ్మ ప్రాణో బ్రహ్మ అన్నారంతే. అంతేగాని అంతకంటే వాళ్ళు వివరణ ఏం చెప్పలేదు. పైగా ఆచార్యస్తుతే గతిం వక్త అని ఇలాంటి ఉపాసకుడు ఎక్కడికి పెడతాడో ఏమిటో ఆ విషయాలన్నీ కూడాను గురువు చెప్తాడు అని కూడా వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు అంటారు అథ యదుచ ఏతస్మిన్ శవ్యం కుర్వంతి యదిచన. ఈ ఉపాసకుడు పోయినాడు అనుకో, వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా శవానికి సంబంధించినటువంటి కర్మ, మామూలుగా పైతృకం కర్మ చేస్తుంటారు కదా, చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, అతనికి ఏమీ లోటేం లేదు. మామూలు కర్మఠుడైతే అతనికి ఇక్కడ శవకర్మ చేయకపోయినట్టయితే తర్వాత లోకాలకి ఇబ్బంది వస్తుంది. ఆ లోకాలకు అతను వెళ్ళటానికి ఈ కర్మ పూర్తయితే కానీ ఆ లోకాలు అతను పొందలేడు. ఇతని దగ్గర అలాంటిది ఏం లేదు, కర్మ జరగని జరగకపోని తే అర్చిషమేవాభిసంభవంతి. వెంటనే అతన్ని తీసుకెళ్ళటం కోసమని అర్చిర్ దేవతలు వస్తారు, ప్రకాశ దేవతలు, ప్రకాశమానంగా ఉంటారు దేవతల వాళ్ళు. ఆ తర్వాత అర్చిషో అన్నహ అహహ, ఆహారాభిమాని దేవత. ఆ దేవత అతనికి అప్పచెబుతుంది, అతను తీసుకుంటాడు ఇతన్ని. అన్న ఆపూర్యమాణపక్షం, అతను శుక్లపక్షాభిమాని దేవతకు అప్పచెబుతాడు. ఆపూర్యమాణపక్షాత్ యాత్ షడుంగేతి మాసాగుస్తాను. అక్కడి నుంచి ఉత్తరాయణ అభిమాని దేవత అతనికి అప్పచెబుతాడు, అతను తీసుకుంటాడు ఈ ఉపాసకుణ్ణి. ఆ తర్వాత మాసాగుస్త తేభ్య సంవత్సరం, సంవత్సరాభిమాని దేవత అతన్ని స్వాధీనం చేసుకుంటాడు.
సంవత్సరాదాదిత్యం. అతను ఆదిత్యుడి ద్వారా అతను ఆదిత్యుడికి అప్పచెబుతాడు. అతను ఇతన్ని తీసుకెడతాడు. ఆదిత్య చంద్రమసం. ఆదిత్యుడి దగ్గర నుంచి చంద్రుడి దగ్గరికి వస్తాడు. చంద్రుడు నేను తీసుకెడతానండి అని ఆయన తీసుకెడతాడు. చంద్రమసో విద్యుతం. చంద్రుడి దగ్గర నుంచి ఆ విద్యుల్లోకంలోకి పెడతాడు. అతను తీసుకెడతాడు విద్యుదభిమాని దేవత. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత తత్పురుషో అమానవశయనాన్ బ్రహ్మగమయతి. అక్కడికి ఒక మానవ శరీరం ఉండదు, బ్రహ్మలోకంలోంచి వస్తారు. ఎవరో తెలియదు, ఆశ్చర్యకరంగా ఉంటారు. వాళ్ళు వచ్చి తమరిని బ్రహ్మలోకంలోకి తీసుకురమ్మన్నారు బ్రహ్మగారు. మీరు మహాత్ములు, బ్రహ్మోపాసకులు, అలాంటి వారికి బ్రహ్మలోకం లభిస్తుంది అని వాళ్ళు చెప్పి ఇతన్ని వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. వాళ్ళని ఆతివాహికులు ఆతివాహిక దేవతలు అంటారు వాటిని. బ్రహ్మసూత్రాల్లో ఆతివాహిక స్థలింగాత్ అనో సూత్రం ఉంది, అక్కడ ఇదంతా మాట్లాడతారు. అందువలన ఏనాన్ బ్రహ్మగమయతి ఏష దేవపథో బ్రహ్మపథ. ఇక్కడి నుంచి అహరభిమాని మొట్టమొదట్లో అర్చిరాభిమాని అర్చిరాది మార్గం అంటారు దీన్ని. ఇది శుక్ల మార్గం అని, దేవ మార్గం అని, బ్రహ్మ మార్గం అని ఇన్ని పేర్లు దీనికి వర్తిస్తాయి. అక్కడి నుంచి ఆ మార్గంలో వాళ్ళు బ్రహ్మలోకంలోకి తీసుకెడతారు అతన్ని. ఏతేన పథ ప్రతిపద్యమానా. ఈ రకంగా బ్రహ్మలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇమం మానవం ఆవర్తంతే నావర్తంతే. మళ్ళీ తిరిగి ఈ మానవలోకంలోకి వాళ్ళు రారు, దాంట్లో వాళ్ళు పడరు అని మామూలుగా ఉంది. ఇక్కడ ఇంకో వ్యాఖ్యానం చెబుతూ వ్యాఖ్యాతలు మనుకాల పర్యంతం అక్కడ ఉంటాడని కొంతమంది అన్నారు. అయినా మానవలోకంలోకి రారు అని ఈ రకమైనటువంటి విధానాలన్నీ కూడాను కనపడుతున్నాయి. ఇలాంటి ఒకానొక దివ్యమైనటువంటి ఉపాసనా ప్రయోజనాన్ని వాళ్ళు పొందుతారని, దీన్ని ఏమంటామంటే మనం క్రమముక్తి అంటారు దీని పేరు. ఈ ఉపాసకుడు క్రమంగా అర్చనాది మార్గంతో వెళ్ళి బ్రహ్మలోకంలోకి వెడతాడు. అక్కడ బ్రహ్మతో పాటు వేదాంత విచారం చేసి తర్వాత మళ్ళీ ముక్తిని పొందుతాడు అని శాస్త్రాలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఇంతకంటే మరొక విషయం, ఒకవేళ ఇతను ఈ ఉపాసనని ఇలా కాకుండా నిర్గుణోపాసనగా కనుక మార్చుకొని ఇక్కడే కనుక నిర్గుణోపాసన కనుక చేసినట్లయితే అతనికి ఈ ఉత్తరాయణ మార్గం అన్నాం మనం, అర్చిరాది మార్గం, ఇవన్నీ పేర్లు పెట్టాం కదా, ఈ మార్గంతో అతనికి బ్రహ్మలోకంలోకి వెళ్ళటం కూడా ఉండదు అసలు. అత్ర బ్రహ్మ సమశ్నుతే బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అనేటటువంటి వాక్యాలను బట్టి ఇక్కడే ముక్తిని పొందుతాడు అని మరొక భావాన్ని కూడాను తెలియజేశారు బృహదారణ్యక వాక్యాన్ని ఉదాహరించి భాష్యకారుడు. ఇంతకీ ప్రస్తుతం ఆచార్యుడు చెప్పినటువంటి విద్య ఇది అంతకుముందు అగ్నులు చెప్పినటువంటి దానికి ప్రకృతంలో ఆచార్యుడు ఉపదేశం చేసిన విద్యకి తేడా ఉంది. వారు సూచనాత్మకంగా ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ కం బ్రహ్మ అని అన్నారు, అంతేకాని దానికి వివరణ ఏమీ లేదు. తర్వాత పోని ప్రత్యక్షంగా సాక్షాత్కరించినటువంటి త్రేతాగ్నులు ఏమైనా దాన్ని వివరించినాయా అని అంటే అది కూడా ఏం కనపట్టలేదు. వాళ్ళ స్వరూపాన్ని వాళ్ళు వర్ణించుకున్నారు, మేము ఇలాంటి వాళ్ళం అని చెప్పారు. మమ్మల్ని నువ్వు ఈ రకంగా ఉపాసన చేయమని కూడా చెప్పారు. దానివలన ఇహలోకంలోనూ పరలోకంలో కూడాను వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు
అని ప్రయోజనాల గురించి కూడా వారు గొప్పగా వర్ణించడం జరిగింది. దీనివలన ఇది క్రమముక్తికి సాధనం ఈ విజ్ఞానం అని చెప్పడానికి అవకాశం లేదు. క్రమముక్తి వెళ్ళేవాళ్ళు సగుణోపాసకులైన వాళ్ళు క్రమముక్తిలో బ్రహ్మలోకంలోకి వెడతారు. అట్లా తర్వాత పంచాగ్ని విద్యల గురించి కూడా మాట్లాడతారు. సగుణోపాసకులకు కూడాను అలాంటి స్థితి ఉంటుంది అని సూత్రభాష్యంలో వీటి విచారంతా కూడా వారు చేశారు. కాబట్టి ఇటువంటి కేవల ఉపాసన ఇహలోక పరలోక భోగాలు చెప్పేటటువంటి ఉపాసన అది గొప్పదా, లేక కర్మముక్తితో బ్రహ్మలోకంలోకి వెళ్ళే సగుణోపాసన గొప్పదా? అంటే అగ్నులు చెప్పినటువంటి దానికంటే కూడా ఆచార్యుడు చెప్పిన దానికే వైలక్షణ్యం, అదే ఉత్తమోత్తమంగా కనపడుతోంది. ఆ విషయం వాళ్ళు కూడా అంగీకరించారు. అంటే ఇంచుమించుగా అగ్నులకు కూడాను ఆ తర్వాత ఆ ఉపకోసరుడు చెప్పిన మాటల్లో, గురువుగారితో చెప్పిన మాటల్లో అగ్నుల యొక్క వైఖరి తేడాగా ఉందని చెప్పాడు. వాళ్ళు నాకు సాక్షాత్కరించి చెప్పినప్పుడు వాళ్ళ విధానం వేరుగా ఉంది. తర్వాత తమరిని చూచి వాళ్ళు మాట్లాడిన విధానం మార్పుగా ఉంది అని చెప్పారు. అంటే గురువుకి దేవతలు భయపడ్డట్టుగా కనపడుతోంది అన్నట్టుగా అతను అర్థం చేసుకున్నాడు. ఉపకోసరుడికే తెలిసింది ఆ విషయం. అంత మాత్రం చేత మనం త్రేతాగ్నుని అవమానపరుస్తున్నామని కాదు. ఇక్కడ మరొక రహస్యం ఒకటి చెప్పాల్సి ఉంది. మనం అతన్ని గురించి పైతృకమైనటువంటి కర్మ చేసినా చేయకపోయినా అతనికి అర్చనాది మార్గంతో ప్రయాణం ఆగదు అని ఒక మాట అన్నారు ఇక్కడ. అంటే పైతృక కర్మ అనవసరమనే అలాంటి మహాత్ములకి అనేం లేదు. పైతృక కర్మ చేస్తే కానీ మామూలు కర్మఠుడు ఉత్తమలోకాలు వెళ్ళటానికి పైతృక కర్మ అనుకూలిస్తుంది. పైతృక కర్మ లేకపోతే ప్రతిబంధం ఏర్పడుతుంది, ఉత్తమలోకాలు జారలేడు అనే విషయాన్ని అంగీకరించాలి. కింద వ్యాఖ్యాత చెప్పిన ప్రకారంగా ఇతనికి అలాంటి ప్రతిబంధకం ఏ ఉండదు, వెళ్ళిపోతాడు అని అన్నారు. కానీ శవానికి సంబంధించిన కర్మ చేయొద్దు అని వీళ్ళేమల్లా. అంటే బ్రహ్మ విజ్ఞానాన్ని ప్రశంసించడంలో తాత్పర్యం, కానీ శవకర్మ చేయొద్దు అని నిషేధించడంలో తాత్పర్యం మాత్రం కాదు అనే విషయాన్ని గుర్తెరగాలి. అంటే ఇంతకీ ఇక్కడ చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే, కర్మఠుడకు ఉపాసకుడకు, ఈ సగుణోపాసకుడికి వైలక్షణ్యాన్ని సూచించారు. వాడికి తప్పనిసరిగా శవకర్మ ఉండి తీరాలి. వీళ్ళకి అది ఐచ్ఛికం. చేయకినా అంటే ప్రశంసిస్తున్నారన్నమాట. వీళ్ళకి చేస్తారు, చెయ్యాలి, లేకపోయినా ఆగదు అని ప్రశంసించడం కోసం అని చెప్పారనే విషయాన్ని కూడా మనం గుర్తిరగాలి. తరువాత ఆదివాహికులందరూ కూడాను ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కళ్ళు మనం కర్మకాండలో ముండకోపనిషత్తులో ఒక వాక్యం చూసాం. దాంట్లో ఏమనుందంటే, ఏహ్యేహీతి తమాహుతయస్సు వర్చసః ప్రియాం వాచం అభివదంచో వదంతః అని ఒక వాక్యం ఉంది అక్కడ. ఏ అగ్నులను వీళ్ళు ఆరాధిస్తారో వాళ్ళు ఈ ఆహుతులు ఆ రూపంలో ఇతన్ని ఉత్తమలోకాలకు తీసుకెడతాయి అని ఉంది. వాళ్ళు గౌరవంగా వాళ్ళని ఆ ఉత్తమలోకాల్లోకి తీసుకెడతారు. అయితే ఇక్కడ చంద్రమసం విద్యుతముని విద్యుల్లోకం వరకు చెప్పారు. ఇక్కడ అక్కడి నుంచి వీళ్ళు వెనక్కి వస్తారు, కానీ కర్మఠులు అమానవ పురుషుడు తీసుకెళ్ళటం అనేటటువంటిది వీళ్ళకు ఉండదు.
చంద్రలోకంలోకి వెళ్ళిపోయి అక్కడ దేవతలతో పాటు ఉంటూ వాళ్ళతో పాటు భోగాలు అనుభవిస్తారు అని దక్షిణాయన మార్గంలో వెళ్ళిన వాళ్ళని గురించినటువంటి విషయాలు మాట్లాడుతుంది. అది పునరావృత్తి, తిరిగి మళ్ళీ రావడం అనేటటువంటి విషయం అక్కడ ఉంటుంది. ఏమం మానవం ఆవర్తంతే అని ఈ శృతిలో ఆవర్త శబ్దం ఉంది ఇక్కడ. దీనివలన ఆవృత్తి అంటే జన్మజరాది రూపేణ మళ్ళీ తిరిగి భూలోకంలో ప్రవేశించడం, ఆ తర్వాత అతను మళ్ళీ జన్మ ఎత్తడం, మళ్ళీ కర్మ, మళ్ళీ విద్య, తపస్సు ఇవన్నీ కూడాను అతనికి తప్పనిసరి అయిపోతాయి. అలా మాత్రం ఇక్కడ ఉండదు. తర్వాత ఈ రెండు ఇట్లా ఉంటుండగా అథైతయో పథోర్నకతరేణ చరణ తానీమాని క్షుద్రాణ్యసగుదావర్తీని భూతాని భవంతి జాయస్వం మ్రియస్వే ఏతం తృతీయం స్థానం అని ఒకటి చెబుతుంది. దక్షిణాయన మార్గాన్ని గురించి వర్ణిస్తుంది ముందు, ఉత్తరాయణ మార్గాన్ని గురించి ఇక్కడ వర్ణించింది. ఉత్తరాయణ మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు బ్రహ్మలోకంలోకి వెడతారు అని చెప్పాడు. దక్షిణాయన మార్గంలో వెళ్ళిన వాడు చంద్రలోకంలో వెళ్ళి వాళ్ళకి అన్నమైపోయి ఉపభోగ సాధనమైపోయి వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళతో పాటు ఉంటూ ఆనందపడుతూ అక్కడే ఉండిపోయి వాళ్ళు మళ్ళీ తిరిగి ఎలా భూలోకంలో పడతారో ఏమిటో అదంతా చెబుతుంది ఛాందోగ్యం. ముందు కష్టమైనటువంటి విషయాన్ని మాట్లాడుతుంది. మళ్ళీ జన్మ ఎత్తడం అనేటటువంటిది చాలా కష్టాతి కష్టమని వర్ణిస్తారు భాష్యకారుడు. వింటూ ఉంటేనే బాధగా ఉంటుంది. అదంతా వైరాగ్యం కోసం అని చెప్పిన మాటలోని కూడా కింద రాస్తారు. సరే, అది అలా ఉంచు. ఈ రెండూ కాకుండా అథైతయో పథోర్నకతరేణ చన తానీమాని క్షుద్రాణి, ఈ రెండింటిల్లో ఏ మార్గము లేదు. అంతకంటే వైదిక సంస్కార విహీనుడైనటువంటి వాడికి అసలు ఎక్కడా శాస్త్రీయమైనటువంటి ప్రవృత్తి కనపడదు అనుకో. ఒకవేళ ఎవరైనా అలాంటి వాడికి తృతీయ స్థానం అని చెప్పింది. అంటే జాయస్వ మ్రియస్వ, జన్మ ఎత్తు ఉండటం, మళ్ళీ పుడుతూ ఉండటం, చచ్చిపోతూ ఉండటం, ఇలాంటివన్నీ అని ఈ రకంగా 3 మార్గాల గురించి ఛాందోగ్యం ఉపదేశిస్తుంది. అంటే అన్ని విషయాలు మనకు చెబుతోంది. మనకు చూడండి, విద్యా విధానంలో బాబు ఈ కాలేజీలో ఈ కోర్సులన్నీ ఉంటాయి, మీరు ఇంతవరకు అన్నింటిల్లోనూ కొంచెం ప్రవేశం కలిగి ఉన్నారు, వీటిల్లో దేని మీరు నిర్ణయించుకుంటే ఆ కోర్సులో మీరు చేరచ్చు అని వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ ఇష్టం, అది అభిరుచిని బట్టి వాళ్ళకి అభిరుచి దేంట్లో ఉంటే దాంట్లో కోర్సులు తీసుకుని దాంట్లో వాళ్ళు పెడతారు. అట్లా శృతి కూడా మనకి మార్గాలన్నిటిని కూడాను బోధించింది. అసలు మార్గం లేనటువంటి పరిస్థితిని కూడా బోధించింది. ఇక్కడే జీవన్ముక్తిని పొందే అవకాశాన్ని కూడా బోధించింది. మనం నిర్ణయించుకోవడంలో ఉంటుంది. ఏ రకమైనటువంటి నిర్ణయం, ఆ నిర్ణయానికి బద్ధులమై దాన్ని మనం అనుష్ఠించి కృతార్థులం కావాలి. నిర్ణయించుకోవటం దేవుంది, నిర్ణయించవచ్చు, తర్వాత చేయలేకపోవచ్చు, ప్రయోజనం లేదు. కాబట్టి మన సంస్కారం ఎలా ఉంది, మన పరిస్థితి ఏమిటి, ఏ మార్గంలో మనం వ్యవహరిస్తే మంచిది అనేటటువంటిది మనం ఇక్కడ వీడు చెప్పిన దాని ప్రకారంగా నిర్ణయించుకుని ఆ మార్గంలో వ్యవహరించిన వాళ్ళు కృతార్థులు అవుతారు. కానీ 3వ మార్గంలో ఎన్నడూ కూడాను ప్రవర్తించకుండా ఉండడం ఉత్తమోత్తమం అనే ఉద్దేశాన్ని దీంట్లో తెలియజేశారు. తర్వాత ఇంకా కొన్ని విశేషాలు, ఉపాసనా విశేషాలు, బ్రహ్మ విజ్ఞానాన్ని గురించి ఛాందోగ్యోపనిషత్తు మాట్లాడుతుంది. చూద్దాం.